పాలగాడ్ మినిస్ట్రీ ఈ ఉపవాస ప్రార్థనలు దేవుని యొక్క చిత్త ప్రకారం మరి దేవుడు నడిపించిన విధానంలో ఒక చిన్న వాక్య భాగాన్ని చూసి మరి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందు నాశనుడా, మీ బంగారు పాదాలయ్యా. అయా, మమ్మల్ని ఎంతగానో నాయన బలపరుస్తున్నాం దేవా. నిజంగా నాయన ఈ కరోనా సమయంలో కూడా తండ్రి మమ్మల్ని తండ్రి మీరు ఎత్తి పట్టుకొని మమ్మల్ని ఎలాగ నిలిపినందుకు వందనాలు చూపిస్తున్నామయ్యా. అయ్యా, ఇదిగో నాయన మీ బిడ్డలకి నా నోటి పూర్వగా ఉండి వాడబడండి తండ్రి దేవా. నాయన తండ్రి, ఇశ్రాయేలు దేవునికి భయపడేవాడు ఎవడు ఈ భూమి మీద నిలవనేరడు అంటున్నామయ్యా. అయ్యా, నిజంగా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తే నాయన మాకు దీర్ఘాయువుని తండ్రి ఎన్నో నాయన ఏసయ్యా సంవత్సరాలనే నాయన దయా కిరీటాలని దేవా, నాయన జీవ కిరీటాలని, రెండవ మరణాన్ని జయించడాన్ని నాయన మీరు మాకు అనుగ్రహిస్తారని మేము పూర్తిగా నమ్ముచు మీ బిడ్డలతో నాయన ఈ చిన్న వాక్య సందేశాన్ని వినిపిస్తుండగా మీరే మాట్లాడమని యేసునామల్ని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం మరి దేవుని చిత్త ప్రకారం దేవుడు చూపించిన అంశం ఏంటంటే, సంఘ స్థాపనలో ఎలాంటి శిక్షణ పొందుతున్నావు, దేవుడు నిన్ను ఎలాగూ తన యొక్క సంఘాన్ని స్థాపించడానికి ఎలా నిన్ను భద్రపరిచి వాడుకొని మరి శోధనలో గుండా వెళ్ళినా కూడా దేవుడు నిన్ను ఎలా మరి అన్ని విషయాల్లో కాపాడుతూ వస్తున్నాడో దాని గురించి మనం సంఘాన్ని నియమించాలంటే ఎలాంటి మరి కట్టడాలకి మనం మరి ముందు తోడ్పడాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుందామండి దేవుని చిత్త ప్రకారం. ఇక్కడ ఏంటంటే మత్తయి సువార్త 16:18 గనక చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నిజంగా అండి, ఇక్కడ పేతురు, మరియు నీవు పేతురువు. పేతురు అంటే కెఫా, కెఫా అంటే రాయి అని అర్థం. అంటే సంఘం ఎలా ఉండాలంటే ఒక సజీవ రాయిలాగా ఉండాలి. 1 తిమోతి 3:15 ఏం చెప్తున్నాడంటే, జీవము కలిగిన సత్యమునకు సంఘము. అంటే సంఘం ఎలా ఉండాలి? ఒక సజీవమైన రాయిగా తన యొక్క శరీరముగా ఉండాలి. మనకి ఎఫెసీ 5వ అధ్యాయంలో చూస్తే సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. మరి అలాగే ఇక్కడ ఎవరికి చెప్తున్నాడంటే పేతురు గారికి చెప్తున్నాడు. ఏమని? సంఘము నీవు బండ మీద కట్టుదువు, అది దాని ముందు పాతాళలోక ద్వారములు నిలవనేరవు. ఇక్కడ మనం ఈ వాక్య భాగాన్ని చూస్తే, ఆనాడు పేతురు గారు మరి చేపలు పట్టే జాలరండి. అయితే ఆయన్ని ఎలాంటి శిక్షణ ఇచ్చాడు దేవుడు అంటే, ఇదిగో సీమోను పేతురు, మత్తయి సువార్త 4:19 చూస్తే, నువ్వు నా వెంబడిరా, నువ్వు ఎప్పటి వరకు చేపలను పట్టావు, నేను నిన్ను ఇప్పటి నుంచి మనుషులను పట్టు జాలరగా చేస్తాను అన్నాడు. అలాంటి పేతురు గారే నేను సంఘాన్ని కట్టాను అని ఎక్కడా రాయలేదండి. అన్వేషణ కోసమే చూస్తాం కానీ నిజమైన సత్యాన్ని పొందుకునేది ఎక్కడంటే దేవుడి యొక్క పిలుపులో, దేవుడు యొక్క ప్రత్యేకమైన పాత్రలో, దేవుడి యొక్క సంఘంలో మాత్రమే మనం. మరి ఇప్పుడు ప్రజెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి కొంత మన బైబిల్ రీసెర్చర్స్ ఏం చేశారంటే, దాదాపుగా 5-10 సంవత్సరాలు నుంచి చేస్తున్న రీసెర్చ్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ 10 మిలియన్ల ప్రజలు ఉన్నారు. సో వారికి మరి 2050కి వచ్చేటప్పటికి మనము 11 బిలియన్ల ప్రజలు అవుతా ఉంటాం. అంటే ఎన్ని సంఘాలు కావాలి? కొత్తగా ఏర్పడే సంఘాలు కనీసం కోకొల్లలుగా రావాలి. లోక 10:2 చూస్తే, కోత విస్తారముగా ఉంది, పనివారు లేరు అంటున్నాడండి. నిజంగా ఈరోజు నువ్వు నేను మరి ఆయన యొక్క పనివారిగా, జతవారిగా అయితే ఆయన మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడండి. అసలు ఆశీర్వాదాలే కాదండి, మన యొక్క ఊపిరి పీల్చుకోవాలన్నా తీయాలన్నా ఆయన కృపలేంది ఎక్కడ జరిగిద్దండి. మరి అలాగూ ఇక్కడ మరి మనకి 2050 నాటికి ఎన్నో సంఘాలు స్థాపించబడే విధంగా మరి నువ్వు నేను తోడ్పడే విధంగా ఉంటే ఆయన ఎంతగానో మరి సంతోషిస్తాడండి మన విషయంలో. మరి నిజంగా నేను ఇట్లా రీసెర్చ్ చేసేటప్పుడు ఒక అన్న మెసేజ్ చూసా. ఆ అన్న ఏమని రాశారో తెలుసా? 2017 నుంచి 300 రోజులు
ఉపవాసం ఉండి తన యొక్క సంఘాన్ని కట్టుకున్నాడంటండి. నిజంగా ఉపవాస ప్రార్థన అనేది మనల్ని ఎంతో బలపరిచింది. ఉపవాసంలో ఉండి మనం దేవునితో మరి ప్రార్థిస్తే అది ఎలా అంటే ఒక ఆత్మీయ యుద్ధం అయ్యిద్దనమాట. అయితే ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో మన సంఘం స్థాపించాలంటే ఎన్నో శ్రమలు. అలాంటి శ్రమలని నువ్వు దాటుకోవాలంటే ఉపవాస ప్రార్థన చెయ్యాలి. ఈ ఉపవాస ప్రార్థన లేనిదే నువ్వు గట్టిగా ఆ శ్రమల్ని ఎదుర్కోలేవు. అదే నువ్వు ప్రార్థన చేసి వదిలేస్తే దేవుడే మరి నీ యొక్క ఉపవాస ప్రార్థన విని నిన్ను మరి కొన్ని విషయాల్లో సఫలపరుస్తాడు. ఇక్కడ మరి ఒకవేళ మనం తగిన వాళ్ళం కాకపోవచ్చు. ఎందుకంటే సంఘం కట్టడానికి ఎవరు తగిన వారు కాదండి. ఒకవేళ కొన్నిసార్లు నా తండ్రి సేవ చేస్తున్నాడు, నేను సంఘం కట్టాలి అంటే దేవుని యొక్క పిలుపు లేకుండా నీ తండ్రి చేసినా, నీ తాత చేసినా, మరి నీ నాయనమ్మ చేసినా, ఇంకెవరు చేసినా కూడా అవ్వదండి. దేవుని యొక్క పిలుపు ఉంటే ఎవరు మన వెనక లేకపోయినా మనం జయంగా ముందుకెళ్ళగలమండి. అలాంటి పరిస్థితుల్ని మనం మన చుట్టూ ఏర్పాటు చేసుకునేటట్టు ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలు చేయాలి. మరి మిడ్ నైట్ ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేచి ప్రార్థన చేయాలి. 3 గంటలకు మెలకు వస్తే ప్రార్థన చేయాలి. నేను నిజంగా నేను చెప్తున్నాను, మరి నేను ఉద్యోగానికి వెళ్ళడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గురువారం నైట్ నుంచి అడుగుతూ ఉంటాను, దేవా గురువారం కూడా ఫాస్టింగ్ ఉంటున్నాను, కానీ మరి అక్కడ కాలేజీలో కాబట్టి పరిస్థితుల రీత్యా ప్రార్థన చేయలేకపోతున్నాను. మరి ఎలాగూ నాకు నువ్వు గనక ఎర్లీ మార్నింగ్ నాకు మెలకు వచ్చేటట్టు చేస్తే, ఎందుకంటే నేను లెగుస్తానండి, ఇంతకుముందు కూడా లేచి ప్రార్థనలు చేసేదాన్ని. కానీ ఇప్పుడు కొంచెం పనుల భారం అయిపోయి నైట్ ప్రార్థనలు అయిపోయి మరి లేవలేని పరిస్థితుల్లో నేను దేవా నాకు గురువారం నైట్ నాకు చక్కగా మంచి నిద్ర ఇచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అదర్వైజ్ 5 o'clockకి లేవగలిగిన నేను 2-3 గంటలు నీతో నేను ప్రేయర్లో గడిపి నీ వాక్యాన్ని అందించడానికి నాకు ఆ కృపనివ్వయ్యా అని 2 వారాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి. మీరు నమ్మరు, సోమవారం నుంచి శనివారం దాకా ఏ రోజు కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నాను. ఒక్క శుక్రవారం మార్నింగే అసలు ఏంటో తెలీదు, చక్కగా నాకు మెలకు వచ్చేస్తుంది, లేస్తాను, వస్తాను, 2-3 గంటలు మంచిగా ప్రార్థన, వాక్యము, మరి ప్రిపరేషన్ ఇవన్నీ జరిగిద్దండి. మనం అడిగితే ఇచ్చే దేవుడు అండి. మీరు ఎంత ఒకవేళ అనుకోవచ్చు, మరి కొన్ని పరిస్థితుల్లో మేము ఎన్నో కష్టాలు పడుతున్నా కూడా దేవుడు ఎంతగానో మనల్ని ముందుకు నడిపిస్తాడు. అలాగూ నేను మరి గబగబా ఫ్రైడే మార్నింగ్ ఉపవాస ప్రార్థన కాబట్టి ఇంతకు ముందు కూడా ఒక మరి 4 months నుంచి అలా స్టార్ట్ చేశాం కాబట్టి నేను దీన్ని ఆపుకోకూడదు దేవా, ఆపుకుంటే నేనే శాపగ్రస్తురాలను అవుతానని చెప్పి మరి ఎంతగానో ప్రయాసపడి వాక్యాలు అందించడం జరుగుతుందండి. మరి మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని ఆదరించండి. అంటే మమ్మల్ని ఆదరించట్లేదండి, మీరు దేవుని యొక్క వాక్యాలను మీ హృదయాల్లో భద్రపరుచుకొని కొంతమంది ఆత్మల్ని రక్షించడానికి తోడ్పడిద్దని మేము విశ్వసిస్తున్నామండి. మరి నిజంగా ఇక్కడ నువ్వు తగినవాడు కాకపోయినా మరి యేసయ్య తన యొక్క సంఘ స్థాపనకి నిన్ను వాడుకుంటాడు. ఆనాడు మోషే గారిని మరి మండుచున్న పొదలో నుంచి పిలిచాడు. నిన్ను ఎక్కడి నుంచి పిలుస్తున్నాడో నువ్వు నీ యొక్క దర్శనాల్లో తెలుసుకో. ఎందుకంటే ఆనాడు యోనా గారిని నినివే పట్టణానికి యోనా గ్రంథం 3:4 నుంచి చూస్తే అక్కడ ఉన్న ప్రజలు పాపంలో ఎక్కువ ఉండిపోయారు. మరి మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే మరి మీరు ఆ పశ్చాత్తాపం నుంచి బయటపడతారు, మరి ఆ శాపం నుంచి విముక్తి వచ్చింది మీకు అని చెప్పి యోనా గారిని పంపిస్తే యోనా గారు ఫస్ట్ టైం వెళ్ళలేకపోయాడండి. రెండోసారి దేవుని యొక్క పిలుపుకు లోబడి వెళ్ళాడు. అట్లాగే మరి మనం కూడా దేవుని యొక్క పిలుపుకు లోబడి కొన్ని సంఘం స్థాపించేటప్పుడు మరి కొన్ని నియమాల్ని మనం అడగాలి. ఎందుకంటే ఇక్కడ బలి అర్పించుట కంటే విధేయత చూపించటం మంచిదని చెప్పి మరి 1 సమూయేలు 15:20 మాట్లాడతాడండి. అంటే ఇక్కడ మనం ఏదో ఆయనకి దశంభాగాలు ఇచ్చేసి బలులు అర్పించేసి నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను పేదలకు భోజనం పెట్టాను అని అంటే కుదరదండి. ఆయన యొక్క పిలుపు, నన్ను ఇలా పిలిచాడా, ఓకే, ఆ పిలుపులో మరి నేను ఎలా పరిచర్య చెయ్యాలి, మరి నేను ఎక్కడ సంఘం కట్టాలి, మరి ఎలాంటి వారి మధ్య కట్టాలి అని చెప్పి మనం అనుకోవాలి. అయితే ఆయన మరి ఫ్రీక్వెంట్ గా చెప్పింది ఏంటంటే రోమా 15:9 కనుక చూస్తే అన్యజనుల మధ్య సంఘాన్ని స్థాపించమంటున్నాడు. ఇక్కడ అన్యజనులు అంటే ఏదో నువ్వు రక్షించబడ్డావు, నేను దేవుని బిడ్డని, ఒకవేళ రక్షించబడలేదు వాళ్ళు అన్ని జనులు అంటానికి లేదండి. అన్ని జనులు అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఒక్క జనము, ప్రతి ఒక్క మనిషికి సువార్తను అందించడానికి సంఘం కట్టాలి.
ఓకేనా? అయితే ఇక్కడ సంఘ స్థాపన కొరకు మనం యాకోబు 1:5-6 నుంచి కనుక చూస్తే, సంఘ స్థాపన కొరకు ఆయన నిన్ను ఎక్కడికి నడిపిస్తాడో ఫస్ట్ అడగాలి. తర్వాత ఎక్కడ సంఘ స్థాపన దేవుడు మరి మనల్ని ఏ ప్లేస్ లో పెడతాడో అడగాలి. మరి నిన్ను ఏ సమయంలో నడిపిస్తాడో అడగాలి. మరి దేవుడు సంఘ స్థాపన నడిపించాలంటే ముందు అసలు ఎలా జరగాలి దేవా అని అడగాలి. మరి ఈ నిర్ణయాన్ని దేవుని దగ్గర పొందుకోవాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన కాదండి, మీ యొక్క యుద్ధోపకరణాలు ప్రార్థన. మరి అలాగూ మరి ఎంతగానో ఎబ్బేజు ప్రార్థన చేశాడు, యెఫ్తా ప్రార్థన చేశాడు, మరి నిజంగా ఎలీషా ప్రార్థన చేశాడు, ఏలియా ప్రార్థన చేశాడు. ఎన్నో ఎన్నో ఎంతో ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో అండి నిజంగా మనం శిష్యులు ఎలా చంపబడ్డారో చూస్తే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు మలమల కాగే ఆయిల్లో వేయబడి చంపబడ్డాడండి. ఎంత నిజంగా ఎంత గొప్ప విషయం అండి. అలాగూ మనం సంఘాలు స్థాపిస్తే మనల్ని ఎవరన్నా చంపుతారా అండి? ఒకవేళ మా అయితే మన వెనక ఎన్నో భయంకరమైన మాటలు మాట్లాడతారు. వాళ్ళ ముందు జీవితం, వాళ్ళ వెనక జీవితం, ప్రజెంట్ జీవించే జీవితం, వాళ్ళ కుటుంబాల్లో నెమ్మది లేదు, అయినా కూడా వీళ్ళు సంఘాలు కట్టారు. నెమ్మది ఉండాలంటే అండి అందరి యొక్క వేళ్ళు, ఇప్పుడు నేను దీని గురించే చెప్తానండి, 5 వేళ్ళు సంఘ పరిచర్యలో ఎలా ఉంటాయి అనేది అసలు నా యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ 5 వేళ్ళు కూడా కుటుంబంలో కూడా అలాగే కలిసి ఉండాలండి. అప్పుడే సంఘమైనా కుటుంబమైనా మరి ఎంతగానో ఆదరించబడింది. అయితే ఇక్కడ మరి ఈ 5 వేళ్ల గురించి దేవుడు ఎలా చెప్పాడంటే, మరి ఈ 5 వేళ్లలో ఫస్ట్ బొటన వేలు ఎవరిని చూపిస్తుందంటే అపోస్తలుని చూపించింది. ఈ అపోస్తలు అంటే ఏంటంటే, మీకు ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పాను, అపోస్తలుడు అంటే ప్రత్యేకమైన వాడిగా నిర్మించబడిన వాడు. ఈ ప్రత్యేకమైన వాడు దేవుని యొక్క పని చేయటానికి నిర్మించాలి. అంటే సంఘాన్ని నిర్మించేవాడు అపోస్తలుడు. మరి ఈ సంఘం నిర్మించి అన్ని రకాలుగా అంటే అన్ని పనులు చేయగలిగే విధంగా ఉండేది బొటనవేలు. మన చేతిలో కూడా బొటనవేలుకి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఇది లేకపోతే ఆనాడు మరి నిజంగా న్యాయాధిపతుల్లో చూస్తే మరి ఒక అతను బొటనవేళ్లని 70 రాజుల బొటనవేళ్లని కట్ చేశాడండి. ఎందుకంటే యుద్ధం చేయడానికి పనికి రాకుండా ఉండడానికి అతని యొక్క భోజనపు బల్ల దగ్గర వేసుకొని మరి అతను బొటనవేళ్లని కట్ చేసేవాడంటండి. నిజంగా బొటనవేళ్లే గనక సంఘంలో లేకపోతే, అంటే దేవుని బిడ్డల్ని మరి సంఘానికి నడిపించే వ్యక్తే గనక లేకపోతే, అపోస్తలుడు లేకపోతే సంఘం లేదండి. నిజంగా దేవుడు అలా ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకే అపోస్తలుడైన పౌలుని నేను ఎన్నుకున్నాను అని చెప్తాడండి. మరి రెండవది ప్రవక్త. ఈ ప్రవక్త అంటే ఎవరంటే, ఇతరుల యొక్క భవిష్యత్తు విషయాలు, ఇతరుల గురించి ఏమైనా కళలు, మరి ఇతరుల గురించి ఏమైనా మరి విషయాల్ని తెలియజెప్పేవాడిని ప్రవక్త అంటారు. ఈ ప్రవక్త మరి మనకి చూపుడు వేలుగా ఉన్నాడండి. మరి ఇక్కడ చూపుడు వేలు లేకపోయినా ఇబ్బందేనండి సంఘంలో. మరి ప్రవక్త కూడా ఎలా ఉండాలంటే విషయాల్ని కొన్ని ముందుగానే గమనించి దేవుని యొక్క వాక్కుని తెలియచేయాలి. మరి అలాగే మూడవది సువార్తికుడు. సువార్తికుడు యొక్క పని ఏంటండి? సువార్తని విస్తరింపజేయాలి, సువార్తని చదవాలి, సువార్తని వినాలి, సువార్తని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. ఇవన్నీ చేయగలిగితేనే నువ్వు సంఘంలో ఒక సువార్తికుడుగా ఉండగలుగుతావు. అంటే సువార్త అనేది ఒక సంఘాన్ని కట్టిన అపోస్తలుడో, ఒకవేళ లేకపోతే ప్రవక్తో, లేకపోతే సంఘాన్ని కట్టుకున్న పాస్టరో చెప్పాల్సిన అవసరం లేదండి. దేవుడు నిన్ను పిలిస్తే సంఘంలో సువార్త చెప్తావు. నిజంగా మాకు నగరంలో మా రాజమావయ్య మరి ఎన్నోసార్లు నేను వెళ్ళినప్పుడు మరి ఇట్లా ఫలానా మా నాయనమ్మ పెద్ద టీచర్ అండి లిల్లీ పుష్పం గారు, ఆవిడ నగరం సంఘంలో వాక్యాలు చెప్పేది. మరి ఆవిడ గురించి చెప్తూ నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఏమంటాడంటే, వాళ్ళ నాయనమ్మ గారు ఇక్కడ నుంచొని వాక్యాలు చెప్పేది, స్త్రీగా ఎన్నో ఆత్మలు రక్షించింది, మరి అలాగూ కుమారి వచ్చి వాక్యం చెప్పిద్దని చెప్పి మరి మా నగరం సంఘంలో, మా స్థానిక సంఘంలో మరి మా మామయ్య ఎంతగానో మాకు రక్త సంబంధికుడు కాకపోయినా మేము దేవుని రక్తంలో కడగబడ్డాం కాబట్టి ఆయన మమ్మల్ని ఎంతగానో మరి ఆదరిస్తూ ఉంటాడండి. అలాగూ సువార్త చెప్పడం దేవుని యొక్క ఉద్దేశంలో పిలుపుంటే మనం ఏ సంఘంలోనైనా చెప్పొచ్చండి. అలాగూ సువార్తికుడుగా మరి మధ్య వేలు చూపిస్తుందండి. 4వ వేలు పాస్టర్. ఈ పాస్టర్ ఎలా ఉండాలంటే ప్రజలకు కాపరిగా ఉండాలి. కాపరి మరి గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి. అలాగే మన దేవుడు ప్రాణం పెట్టాడు. అలాగూ ప్రాణం పెట్టేవాడిగా, వారి కుటుంబ పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పోషించేవాడిగా, ఒకవేళ ఎవరి మధ్య గలిబిలి ఉన్నప్పుడు వారందరినీ కలుపుకొని వెళ్ళేవాడిగా మరి పాస్టర్ ఉండాలి. 4వది
ఈ వేలితో రిప్రజెంట్ చేస్తామండి. లాస్ట్ది బోధకుడు. బోధకుడు ఎలా ఉండాలంటే మరి నిజంగా ఇద్దరిది ఒకే రకంగా ఉంటదండి, బోధకుడిది పాస్టర్ది. కాకపోతే ఈ బోధకుడు ఏం చేయగలుగుతాడంటే సువార్తని ఎక్కడెక్కడ ఉన్న సువార్తల విషయంలో సత్యాన్ని ప్రకటిస్తూ వెలుగులోకి తీసుకొస్తూ ఆత్మల్ని రక్షిస్తూ మరి సువార్తని సత్యాన్ని ఒక ఒక తీవ్రమైన ఖండించే విధానంలో వాక్యం రెండంచులు కలిగిన ఖడ్గం కాబట్టి అలాగే చెప్పడానికి ఈ చిటికిన వేలైనా చిన్నదైనా విలువలేని వేలుగా ఒకవేళ మన చేతిలో ఉన్నా కూడా సంఘంలో ఈ వేలికి ఎంతో ఉందండి బోధకుడుగా. అలాగూ సంఘ స్థాపన కొరకు ఒకవేళ సంఘంలో ఈ 5 ఏళ్ళు ఒక చెయ్యితో చూపించడానికి ఈ 5 ఏళ్ళు ఉంటేనే సంఘం ముందుకి, స్థాపించిన సంఘం ముందుకెళ్ళడానికి ఆరంభ సమయంలోనే దేవునితో మనం ఉపవాస ప్రార్థనలు చేసి పొందుకుంటే అండి, నువ్వు ఒకవేళ సంఘం స్థాపించడానికి సమయం లేట్ అవ్వచ్చు, కానీ సంఘం అనేది బండ మీద కట్టిన సంఘంగా మరి పాతాళలోక ద్వారాలు దాని ముందు నిలవలేనవు. కాబట్టి ఒకవేళ ఇంకొక మాట ఏంటంటే కొంతమంది కొన్నిసార్లు పేతురు కట్టాడు సంఘం, పేతురు కట్టాడు, పేతురుకు తాళాలు కాదండి. పేతురు మనిషి, దేవుడు కట్టాడు. ఆయన రక్తం, ఆయన శరీరంతో ఆయన ఆకర్షించబడితేనే మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన ప్రత్యేకమైన పిలుపు ఉంటేనే మనం ఆయన దగ్గరికి వచ్చాం. గలతీ గాని కొరింథీల్లో గాని మనకు చెప్పేది ఏంటంటే స్థానిక సంఘాలు గాని సార్వత్రిక సంఘాలు గాని మరి ఆత్మీయ సంఘాలు గాని ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్తం లేకుండా జరగలేదండి. ఇంకొకసారి ఆయన యొక్క అధికారం మరి త్రియేక దేవుడి మీదుగా ఇచ్చారు కాబట్టి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనకి ఇచ్చారు కాబట్టి, సర్వలోకం మీద మనకు అధికారం ఉంది కాబట్టి శిష్యుల్ని తయారు చేయడానికి మనం ముందుకు వచ్చి మరి ఎంతగానో సంఘ స్థాపనకి తోడ్పడటానికి ప్రార్థన చేయమని మీ అందరినీ మరి ఒక్కసారి విన్నపాన్ని అడుగుతున్నాను. ఆమేన్.